యోగ వాసిష్టం కథల్లో నిర్మలమైన దృష్టిని గురించి నిన్న 4 ఉదాహరణలు చెప్పుకున్నాం. ఇవాళ మిగతా 2 ఉదాహరణలు కూడా చెప్పుకుందాం. ఆత్మతో ఏకత్వాన్ని పొంది అజ్ఞానం నుండి విడుదల పొందినప్పుడు చెల్లగింజచే నిర్మలమైనట్లు జలం, జ్ఞానం చేత జీవుని స్వభావం నిర్మలమవుతుంది. సందేహం అనే దుష్టాత్మ శమించినప్పుడు భ్రమ కుతూహలం లేకుండా చిత్తం పరిపూర్ణ చంద్రునిలాగా శోభిస్తుంది అని. మనం ఇదివరకు చెరువుల్లో నీళ్లు తెచ్చుకునేవారు. చెరువులలో నీళ్లు కాస్త మురికిగా ఉండేవి. మరి ఆ మురికి నీళ్ళు తాగలేం కదా, వాటిని శుద్ధం చేసుకోవాలి కదా. ఇప్పుడు మళ్ళీ రసాయనాలు లేవు, ఫిల్టర్స్ లేవు. అందుకని ఆ రోజుల్లో ప్రకృతి పరంగా దొరికే చిల్లగింజలను తెచ్చుకునేవాళ్ళు. ఆ చిల్లగింజను అరగదీసి ఆ గంధాన్ని అందులో కలిపేవాళ్ళ నీళ్ళలో, మురికి నీళ్ళలో. అంటే కొంచెం మురుకులుగా ఉంటాయి, తాగటానికి బాగానే ఉంటాయి, తీయగా ఉంటాయి, చక్కగా ఉంటాయి. కానీ ఆ మురికిని పోగొట్టడం కోసం ఆ చిల్లగింజను వాడేవాళ్ళు. అప్పుడు జలం ఎట్టా ఉండేదంటే ఆ మురికంతా అడుగు చేరి శుద్ధంగా ఉండేది. వాటిని ఇంకో దాంట్లో పోసుకొని ఆ మట్టి అడుగులో ఉన్న భాగాన్ని పారపోసేవాళ్ళు. అలా శుద్ధమైన జలాన్ని తాగేవాళ్ళు. అంటే దేని వలన అవుతుంది? అది చిల్లగింజని వాడటం వలన మురికి జలం శుద్ధమవుతుంది. అలాగే ఆత్మ ఎప్పుడు శుద్ధమవుతుంది? జీవాత్మ ఏకత్వాన్ని పొందినప్పుడు. ఈ భిన్నత్వాన్ని చూడకుండా, అంటే ఇది పలానా వస్తువు, ఇది పలానా వస్తువు అంటే ఒక వస్తువుతో ఇంకొక వస్తువుని భేదంగా పోల్చుకుని అనేక రకాల వస్తువులు కనపడుతున్నట్టు ఈ 84 లక్షల జీవరాశులు మనకు కనపడుతూ ఉన్నాయి. 84 లక్షల రూపాయలు కనపడుతున్నాయి. అందులో కదిలే కనపడుతున్నాయి, కదలనే కనపడుతున్నాయి. అలాగే గడ్డిపోస నుంచి పర్వతం దాకా అన్నీ కనపడుతున్నాయి. అంటే భిన్నత్వంగా కనపడుతుంది. అలా కాకుండా ఆత్మతో ఏకత్వాన్ని పొంది అజ్ఞానము నుండి విడుదల పొందినప్పుడు, ఆత్మతో ఏకత్వం పొందితే అసలు అజ్ఞానం ఉండదు. అజ్ఞానం ఉంటేనే అన్నీ భిన్నగా కనపడుతున్నాయి. అందులో ఆత్మ కనపట్ల, మనకు అందులో చైతన్యం కనపట్ల అజ్ఞానంలో ఉన్నప్పుడు. జ్ఞానంలో ఉన్నప్పుడు అంటే ఆత్మతో మనం మనస్సుని అనుసంధానం చేసినప్పుడు అంతట్లోనూ ఏకత్వమే కనపడుతుంది. అప్పుడు జీవుని స్వభావం నిర్మలంగా ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత సందేహం అనే దాన్ని దుష్ట ఆత్మతో పోల్చాడు. అంటే అజ్ఞానులది, అజ్ఞానుల ఆత్మ అనేది దుష్టాత్మ. అంటే వాళ్ళకి అన్నీ భిన్నంగా కనపడుతుంది. కాబట్టి అప్పుడు సందేహం కూడా ఏర్పడుతుంది. దీనికంటే అది భిన్నంగా ఉంది, ఇది భయంకరమైంది, ఇది ఆనందమైంది అని చెప్పుకుని అలా దుష్టాత్మ ఉంటే అప్పుడు ఇదంతా భిన్నంగా ఉంది. ఆ దుష్టాత్మ శమించింది అనుకోండి, అంటే దుష్టాత్మ పోయిందనుకోండి, అప్పుడు భ్రమ పోతుంది, కుతూహలం కూడా పోతుంది. దుష్టాత్మ పోతే అవుతుంది, ఆత్మ పరిశుద్ధమైతే ఈ భావనలన్నీ నశిస్తాయి. అప్పుడు భావనలన్నీ నశిస్తే భ్రమ నశించినట్టు. కుతూహలం కూడా ఉండదు. ఇది ఎక్కువ, ఇది తక్కువగా అనుకున్నప్పుడు కదా కుతూహలం ఏర్పడేది. ఎక్కువ దాని పట్ల తక్కువ కంటే ఎక్కువ దాని పట్ల కుతూహలం పెరుగుతుంది కదా. అలా లేకుండా ఈ దుష్టాత్మ శమిస్తే, అంటే దుష్టాత్మ లేకుండా పోతే చిత్తం ఏమవుతుంది? అప్పుడు పరిపూర్ణ చంద్రుడు, అంటే పూర్ణ చంద్రుడిలాగా, అంటే పౌర్ణమి నాటి చంద్రుడిలా చక్కగా శోభిస్తుంది అని. ఇది అట్లా ఆత్మను గురించి ఇక్కడ చెప్పాడు. అంటే మనస్సు అంతా పరిపూర్ణంగా ఉంటుంది అన్నప్పుడు. ఇక ఇంకొక ఉదాహరణ ఏంటంటే, వాయువు ఆగినప్పుడు సముద్రం ప్రశాంతం అయ్యేటట్లు బ్రహ్మవేత్తకు ఉత్తమ సౌందర్యం కలగచేసేది, అల్పం కానిది, ఉన్నత రూపమైనది అయిన సమదృష్టి ఉదయిస్తుంది. వాయువు ఆగితే ఏమవుతుంది? వాయువు వీస్తుంది అనుకోండి సముద్రం మీద, లేకపోతే నీటి మీద, ఎక్కడున్న నీటి మీద అయినా, అప్పుడు ఏమవుతుంది? నీటిలో కదలికలు ఏర్పడతాయి. అంటే నీరు కదిలి అలలు ఏర్పడతాయి, చిన్న అలలు, పెద్ద అలలు, అలా రకరకాల అలలు. అంటే అట్లాగే మనలో కూడా భేదభావాలు ఏర్పడతాయి. ఇది మనలో ప్రశాంతత లేనప్పుడు. వాయువు ఆగినప్పుడు సముద్రం యొక్క ఎంత ప్రశాంతంగా ఉంటుందో అట్లాగే బ్రహ్మవేత్తకు, అంటే బ్రహ్మవేత్త అంటే బ్రహ్మమే నేను, ఈ దేహాన్ని నేను కాదు, ఈ కనపడేదంతా నా దేహము, నా చిత్తము యొక్క ప్రకాశమే, అంతకంటే ఏమీ లేదు, ఇదంతా కూడా బ్రహ్మమే అని భావన ఉన్నవాడిని బ్రహ్మవేత్త అంటారు. అలాంటి బ్రహ్మవేత్తకు ఉత్తమ సౌందర్యం కలుగజేసేది, అల్పం కానిది, ఉన్నత రూపమైనది అని సమదృష్టిని ఎలా చెప్పాడు? ఎంతగా వర్ణించాడు సమదృష్టి?
ఉత్తమ సౌందర్యాన్ని కలగజేస్తుంది. అలాగే అల్పం కానిది అంటే గొప్పదన్నమాట, ఉన్నత రూపమైంది అది సమదృష్టి. అందుకనే మనం కర్మ సన్యాస యోగం 5వ అధ్యాయం దానిలో మరి సమదృష్టి గల పండితుల్ని గురించి కూడా చెప్పాడు. పండితులు అంటే ఏదో కొన్ని పుస్తకాలు రాసిన వాళ్ళు, చర్చ చేయగలిగిన వాళ్ళు ఒక విషయం మీద, వాళ్ళు కాదు పండితులు. అంటే నిజమైన పండితులు ఎవరంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శన అని మనం అనేక సార్లు ఈ శ్లోకార్థాన్ని మనం సమదృష్టి కలిగిన వాళ్ళు ఎవరు అన్నప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఇప్పుడు సమదృష్టి ఎప్పుడు ఉదయిస్తుంది? ఇలా పండితులను అంటే కుక్క మాంసం తినేవాడిని, అలాగే విద్యా వినయము సంపన్నము గల బ్రాహ్మణుని, అలాగే గోవుని, కుక్కని, ఏనుగుని అన్నిటినీ సమంగా చూచేవాడు ఎవరైతే ఉన్నారో సమదృష్టితో చూసేవాడే, అన్నిటిలోనూ అంటే పరమాత్మను చూడటం, దేనిని అసహించుకోడు. అందుకనే అన్నిటిలోనూ ఉన్నటువంటి ఆ ఉత్తమమైన ఆత్మ యొక్క సౌందర్యాన్ని వాడు చూస్తాడు. అందుకనే ఉత్తమ సౌందర్యం అని చెప్పాడు ఇక్కడ. అలాంటి సమదృష్టి ఉదయిస్తుంది బ్రహ్మవేత్తకు అన్నాడు. ఇప్పుడు చెల్లగింజ వలన జలం శుద్ధమైనట్టు సమదృష్టి కలవాడే ఆత్మ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అని మనస్సు. అలాగే ఇంకా గురుసేవ వల్ల శ్రవణ మనన నిధి ధ్యాస సమాధి రూపమైన అభ్యాసం వల్ల హృదయ పరంపరలో వివేకం అనే కమలం వికసిస్తుంది. ఈ శ్రవణ మనన నిధి ధ్యాసలు ఇవన్నీ కూడా మన అభ్యాసంలో ఉంటే ఇప్పుడు ఈ హృదయం అనే కమలంలో వివేకం మేలుకుంటుందన్నమాట. అప్పుడు మనోహరం ప్రసన్నం అయిన సత్వగుణం అభివృద్ధి చెందుతుంది. ఈ మనన నిధి ధ్యాస శ్రవణ మనన నిధి ధ్యాసల వల్ల ఏమవుతుంది? వివేకం మేలుకొని సత్వగుణం అభివృద్ధి చెందింది. సత్వగుణం అంటే మంచి గుణం. మంచి గుణం అంటే ఇతరులకు అపకారం చేయనటువంటి భావం. ఇతరులు అంటే కేవలం మనుషులే కాదు, ఏ జీవికి కూడా అపకారం చేయనటువంటి స్థితికి మనిషి చేరతాడు ఈ సాధన వలన. బుద్ధి చాలా విశాలమవుతుంది. తత్వ విచారం వల్ల ఆత్మస్వరూప సాక్షాత్కారం కూడా పొందుతారు. అట్లాంటి వారి దృష్టిలో అంటే తత్వ విచారం చేత ఆత్మస్వరూప సాక్షాత్కారం పొందిన వారి దృష్టిలో ఇక బ్రహ్మ విష్ణు రుద్రులు కూడా దీనులే అవుతారు. అంటే బ్రహ్మ విష్ణు రుద్రుల కంటే కూడా వీరే అధికులు అవుతారు అన్నమాట, ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళు. ఇలా మనకి మనస్సును గురించి, మనస్సు స్వరూప నిర్ణయాన్ని గురించి వాళ్ళు కూడా చెప్పారన్నమాట. జలం చిల్లగిందితే జలం నిర్మలమైనట్లుగా ఆత్మతో ఏకత్వాన్ని పొందినప్పుడు ప్రశాంతత లభిస్తుంది అని, పరిపూర్ణ చంద్రునిలాగా శోభిస్తుందని మనస్సు అని చెప్పాడు. ఇంకోటి శ్రవణ మనన నిధి ధ్యాసల వల్ల మనసు నెమ్మదిగా సత్వగుణం పెరిగి ఆ తరువాత ఆత్మస్వరూప సాక్షాత్కారం కూడా కలుగుతుంది అని చెప్పారు. అప్పుడు ఆత్మసాక్షాత్కారం కలిగిన వ్యక్తికి ముందు ఈ బ్రహ్మ విష్ణు రుద్రులు కూడా దీనులే అవుతారు. అంటే వాళ్ళు కూడా చిన్నవాళ్లే అని చెప్పారన్నమాట. ఇక తరువాత ఇంకొకటి ఆధ్యాత్మిక నిశ్చయాల గురించి తెలుసుకుందాం. స్వస్తి.